సుమారు 3 దశాబ్దాల నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు బావులలో నిండిపోయినాయి. కుటుంబానికి ఒకరు వలస పోవాల్సిందే. వలసల మీద ఓలు రాసిరండి పాటలు. అలా కొడుకులు బొంబాయి వలస పోతుంటే బతుకు బారామాయే సేత జనాడాయే చేసేదేమీ లేక సంచారం పోతున్న బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అప్పులోతు వెరిగిపాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే అప్పులొడ్డి తాళాలేక ఆత్మ చచ్చిపాయే. తొలి తెలంగాణ ఉద్యమం కొందరి స్వార్థం వల్ల, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఈమె పెళ్ళైనాక ఆ పిల్లాడు కడుపులో పడ్డప్పుడు లగ్గమైన మొదటేడే ముచ్చటన్న తీరదాయి పయనమైపోతుంటే మనసు నీళ్ళలాగా మారే పడుసుతనం బండలాయనా ఓ బాబో సెందురయ్య బతుకు తెరువు బాధ్య తిరిగినా మస్కటు సేటుగాళ్ళు నిన్ను గొడ్డు లెక్క చూస్తారట ఏమేసిన ఉత్తరాలు నీకు చేరనీయరట. ఆ సమస్యలన్నిటి దృష్ట్యానే కేసీఆర్ గారు సురకత్తుల సూరులార తల్వారు సూపులార ఆంధ్ర దొరల తరుమనీకి రండిరా పదరండిరా తెలంగాణ సాతియో లడై కరో బాయో. ప్రధానంగా మలి తెలంగాణ ఉద్యమం పొక్కిలైన వాకిళ్లను దుఃఖాలను తీర్చరా ఎక్కిపడే పల్లెలను ఎదల కద్ది కదలరా అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి. కేసీఆర్ గారు నల్లగొండ ప్రాంతంలో పర్యటించేటప్పుడు నల్గొండ అంటేనే ఫ్లోరైడ్ బండ ఒక్కలొంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము పత్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని కేసీఆర్ గారు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంతో ఆయన చేసినట్లే బీఆర్ఎస్ అంతా ఆరకే పట్టం కానీ పరాయి పాలన మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. పెద్దరన్న ముంగటువంటి స్టేజ్ మీద తెలంగాణ వస్తే మనకేమొస్తారా అనేది ఆ కింద ఉన్న మా బిడ్డలు ఈ శోకంల మేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా. ఉండే నిండా తెలంగాణ నిండి ఉన్నది నర నరనా పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట త్యాగాల తర్పణం తెలంగాణ చరిత సమర చదరంగముల సాలున్న ఘనత. మలి తెలంగాణ ఉద్యమం తర్వాత వీరోచితంగా పోరాడినటువంటి కొంతమంది చరిత్రనే లేదు అసలు. స్వేచ్ఛ స్వాతంత్రం కైన రంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడి ఓరాడిన తెలంగాణ వీరులది ఎదిర చరిత్ర పుటలల్లో నారాయణ ఘనత. ఎక్కువ సినిమా వాడు ఓన్ చేసుకుంటుంది. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం హైదరాబాదులోని చంద్రగిరి శ్రీనివాస్ అలియాస్ కోదారి శ్రీనివాస్, శ్రీనుగా పిలువబడే ప్రముఖ గాయకుడు, ప్రముఖ పాటల రచయిత వారి సమక్షంలో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు సుమారు 3 దశాబ్దాల నుంచి పాటల రచయితగా ప్రసిద్ధి చెందారు. పాటల రచయితగా మారడానికి గల ప్రేరేపిత కారణాలేంటి? పాటల రచయితగా మారడానికి ప్రధాన కారణాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నేపథ్యం. అయితే మాది నల్గొండ జిల్లా గుండాల మండలం గంగాపురం. అయితే అక్కడ మొదటి నుండి సాయుధ పోరాట సంబంధించినటువంటి వాతావరణం, తర్వాత పరిస్థితులు అంటే కరువు కావచ్చు, ఫ్లోరోసిస్ కావచ్చు, అదో నేపథ్యం, తర్వాత కుటుంబ నేపథ్యం కొంత, ఇవన్నీ కలిపి పాటలు రాసే ప్రయత్నం జరిగింది. అది అంటే కుటుంబంలో పాటలకు సంబంధం లేదు, కుటుంబానికి పాటలు అంటే మా పెదనాన్న ఉండే తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు బుర్రకథ కళాకారుడు బాలనర్సే అని, చంద్రగిరి బాలనర్సే అని బుర్రకథ కళాకారుడు. అట్లా ఇక కొంత మా నాన్న వాడేది అట్లా నుండి ఇక పాటకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎట్లా కలిగిందంటే స్కూల్ సమయంలో, పాఠశాల సమయంలో కార్యక్రమాల్లో పాల్గొనడం. ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు పాడమని చెప్పేవారు ఏం లేకుండే, చదవమని చెప్పేది. చదువులో ఎనుకుంటే మన వెనక బెంచ్ అయితే ఏదైనా ఒక గుర్తింపు స్పోర్ట్స్ ఉండేది. ఆ స్పోర్ట్స్ నాకు పెద్దగా ఉండకపోయేది.
ఇక పాట ప్రత్యేకత ఉంటుంది కదా, పాట ఆడే వాళ్ళు తక్కువ ఉంటారు. క్లాస్ రూమ్లో చదివే వాళ్ళు ఎక్కువ, స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎక్కువ, కానీ పాట పాటలు తక్కువ ఉంటారు స్కూల్లోనే. అయితే ఇది ఎందుకు అప్పుడే హై స్కూల్ రంగంలోనే మొట్టమొదటి రాసిన పాట ఏంటి? నేను మొట్టమొదటి రాసిన పాట పల్లె పదాలు, ఒక ఆల్బంలో సొంతంగా రాసుకున్న పాట, ఒక ఫోక్ రాసిన. పిల్లో పిల్లో నన్ను విలిసినవే రాజమ్మ, అల్లో మల్లో ఆగకుండా ఆడబోతున్నో, పంజాబీ డ్రెస్ మీద పర్వం ఉంది, మూతి ముడుపు తక్కువైతే అందం ఉంది, పంజాబీ డ్రెస్ మీద పర్వం ఉంది, మూతి ముడుపు తక్కువైతే అందం ఉంది, పిల్లో పిల్లో నన్ను విలిసినవే రాజమ్మ, అల్లో మల్లో ఆగకుండా ఆడబోతున్నో, పిలగో 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 నిన్ను విలిసింది నేను కాదు, అల్లో మల్లో ఒక్క మాట అంటే ఊరుకో, ఈ మాటలు నమ్ముకొని మస్తు మురిసినా, కలలన్నీ అల మీద వదిలేసినా, మాట మార నిన్ను నేను లగ్గమాడనా, మనసు పడ్డ నిన్ను నేను లగ్గమాడనా, పిలగో పిలగో నిన్ను విలిసింది నేను కాదు, అల్లో మల్లో ఒక్క మాట అంటే ఊరుకోను. ఇది ఒకసారి రాయడం జరిగింది. అది దాంతో మిత్రుల సహకారంతో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. అంటే పాటలు రాయడానికి గ్రామీణ వాతావరణమే ఎక్కువగా కారణమవుతాయి. జానపద కళాకారులు, ప్రధానంగా కూలీలు, అట్లాంటి వాళ్ళు ప్రధానంగా కారణమవుతుంటారు. చాలామంది జానపద గాయకులకు అదే, మీకు కూడా అదే ప్రేరణ? నిజానికి జానపదాలు ఉండే అన్ని. ఇప్పుడే ఏ పాట రాయాలన్నా ట్యూన్, ఎవ్వరు ఎంత పెద్ద గొప్ప రచయిత రాయాలన్నా కానీ పల్లె మూలాల నుండి తీసుకొచ్చిన బాణీలే, జానపదాలే, పదాలు కూడా అక్కడ నుండి వచ్చినాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం, విషయము, అక్కడ ఉన్నటువంటి అంటే సబ్జెక్టు పరంగా మనం ఏదైతే రాస్తున్నామో దానికి అనుగుణంగా పూర్తి అవగాహన కలిగి అది రాసిన పాట, నేను రాసిన పాటల మొత్తానికి కూడా నేపథ్యం అంతా పల్లెలే, వలసలు ఎక్కువనేనా అండి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వలసల మీద ఎవరు రాసిరండి పాటలు? అప్పటికి లేదు, అప్పటికి ఎవరు రాయలేదండి. నేను బొంబాయి దుబాయ్ వలస, అప్పుడు బొంబాయి దుబాయ్ భయంకరమైన వలసలు కదా. అలాంటి సమయంలో వలసల మీద మొదటిసారి రాసింది కోదారి శ్రీనే అండి, గర్వంగా చెప్పుకుంటా నేను. వలసలను, జీవన విధానాన్ని, దుఃఖాలను, పల్లె దుఃఖాలను, వలపోతలను పాటలు రాసిందంటే కోదారి శ్రీనే. దాంట్లో ఇంకోటి మీకు అట్లాంటి పాటలు ఏంటంటే మీరు ఏదైనా ఉంటే చెప్పండి నాకు. మీకు పూర్తి స్థాయి రచయితలు పాటల మీద అవగాహన ఉంది? లేదు, తక్కువ ఉందా? తెలుసుకోండి. అంటే ప్రధానంగా కోవిడ్ వచ్చిన తర్వాత వలసలు పెరిగినాయి, రకరకాల వలసలు మళ్ళీ తిరుగుముఖం కట్టినప్పుడు అప్పుడు పాటలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మొట్టమొదటిగా తెలంగాణ నుంచి దుబాయ్, బొంబాయి ఇట్లాంటి వలసలు వెళ్ళినప్పుడు అప్పుడు లేవు సార్. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా వాటర్ లేదు గ్రామాల ప్రాంతంలో. అవును, కరువు, 7 ఏడేళ్ల కరువు, బావులలో నిండిపోయినాయి. అన్ని కుటుంబానికి ఒకరు వలస పోవాల్సిందే. ఆ పల్లెలన్నీ 3 అన్న పరిస్థితి. అప్పుడు ఏ ఇంటి చూసినా ఎవరెవరు దుఃఖం ఏడ్చుకుంటూ ఉండేది, గోల గుర్తు చేసుకుంటా. ఆ పల్లెలను నేను చూసినా అండి. అది చూసి అవి ప్రభావితం చేసింది. మొట్టమొదటి దాని వలసల మీద రాసిన పాట ఏంటి? నేను వలసల మీద రాసిన పాట ఏంటంటే, ఇది ప్రతిసారి మళ్ళీ చెప్తున్నా సార్. నేను నల్గొండ వస్తున్న క్రమంలో నార్కట్పల్లి బస్ స్టాండ్లో నేను దిగిన. మేము మా బోత్కూరు బస్ రావాలంటే టైం పడుతుంది, గంటకు 2 గంటలకు ఒకటి ఉండే అప్పుడు వెనకట. అవును, అంటే 30 ఏళ్ళ కింద ముచ్చట. అయితే బస్ కోసం వెయిట్ చేస్తుంటే నార్కట్పల్లి డిపో నుండి బొంబాయి గోరేగామ అని ఒక బస్సు ఉండేది. గోరేగామ బోర్డు కూడా నాకు గుర్తుంది, బొంబాయి గోరేగామ. ఆ బస్సు ఆడ పెట్టి ఒక 2 గంటలు ఆడ ప్లాట్ఫామ్కి సపరేట్ పెట్టేది. రెగ్యులర్ ప్లాట్ఫామ్ మీద కాకుండా సపరేట్ డిపో బస్సు. అందులో ఇక గంట సేపటి నుండి ఎక్కి అందులో సామాన్లు సర్దుకోవడం అంతా చేసేది. అది చూసిన క్రమంలో నేను ఉన్నంతసేపు ఆ బస్సు వస్తున్నారు, ఎక్కినారు, పైన సామాన్ సర్దుతున్నారు, అంతా కట్టినాక ఆ బస్సు గుంపుకు వచ్చిర్రు ఆ బస్సుల దగ్గరికి. అంటే సాధవులుతారు కదా. అవును, అలా కొడుకులు బొంబాయి వలస పోతుంటే తల్లులు సాధువులాడకి వచ్చి కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేది, బాగా దుఃఖం ప్రవహించేది అక్కడ. అందులో సార్ వాళ్ళు తీసుకపోయి సమానం ఏముంది, ఒక చిన్న బిందె, 2 గిన్నెలు, బస్తాలు కట్టుకొని, గిన్నెని బియ్యము అన్నీ కట్టుకొని ఆ పైన వేసుకొని వలసపోయే పరిస్థితి ఉంది. అది చూసిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది సార్. బస్సు ఎక్కిరు, అందరూ పోతుంటే ఆ బస్సు స్లోగా మూవ్ అవుతా అంటే కిటికీలకు వెళ్ళి బిడ్డ నాయన పైన అనుకుంటా. అంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు సార్, ఫోన్లు లేవు,
ఓన్లీ వాళ్ళు ఉత్తరం రాస్తే ఉత్తరం రాస్తేనే వచ్చేది. వచ్చేది. కానీ ఒక దేశాన్ని విడిచిపెట్టి అంటే ఒక బొంబాయి ఓడంటే ఒక దేశంగా ఫీల్ అయ్యేది. అంటే ఒక ఏదో ప్రాంతానికి పోతుండు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు. ప్రధానంగా చేనేత కార్మికులు, గీత కార్మికులు అందరూ ఎక్కువగా వెళ్ళేవారు, వీళ్ళు ఎక్కువగా వెళ్ళేవారు. ఆ క్రమంలోనే ఆ బస్సు వెళ్ళిపోయింది సార్, బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు హైదరాబాద్ రూట్లో వెళ్ళిపోయింది. ఆడ ఇక బస్సు వెళ్ళిపోయాక శోకం పెట్టుకుని ఏడుస్తున్నాడు అన్ని కుటుంబాలు. ఎంతకంటే దారుణంగా పిల్లలు పోయేటప్పుడు ఆపుకున్నారు, అదంతా ఆపుకున్నారు, ఒక్కసారి పెళ్ళుబుకింది. అప్పుడు రాసిన పాటనే ఉండిపోయలేంగుండు. పాడండి ఒకసారి. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ, బతుకు బారా మాయే సేత జనాడాయే, చేసేదేమీ లేక సంచారం పోతున్న, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, సీతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య, కడుపాలో పడి సుఖము కాశీలో దొరికాదు, ఈ ఏడు కరువైతే వచ్చేడు చూద్దాము, అన్నిడిసి పోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసి పోవద్దు బిడ్డ మల్లయ్య, సీతగా నీ దాన్ని కొడుక మల్లయ్య, ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య, అవ్వుంటే పువ్వేది ఊరుంటే పేరేది, పని ఎరుసుకున్నా తొవ్వ చూసుకున్న, జొన్న రొట్టెల సద్ది మూట గట్టుకున్న, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, ఓడి మేడ చేసి సౌడో బిడ గొంటి, అప్పు సప్పు చేసి అరకాటెడ్లా గొంటి, ఏలుగొల లోతు బాయినే దొబ్బిస్తే, నన్నిడిసి పోవద్దు కొడుక మల్లయ్య, ఊరిడిసి పోవద్దు బిడ్డమయ్యా, చెరు వెనుక పొలములో సేరు ఇత్తులు రాక, వీడుల చూగట్టి పచ్చ జొన్నాలొస్తే, పిట్టకొచ్చిన సేను పిట్టగట్టి పాయే, పుట్టకొచ్చిన సేను పిట్టగట్టి పాయే, బాయిలున్న నీళ్ళు అమ్మ మాయమ్మ, కుటుంబాలు మునుగాలే తల్లి మాయమ్మ, బాయిలున్న నీళ్ళు అమ్మ మాయమ్మ, కుటుంబాలు మునుగాలే తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఇట్లా చెప్పుకుంటా వదలండి. వాళ్ళ వలపోత మొత్తం ఎట్లా అందులో నీకు ఏం చేసినా మేకాల మంద మేము ఉన్న దృష్టి పెడితే, కన్న కష్టపడి కారెంటు తెప్పిస్తే, పాటిగడ్డ మీద పైలంగా బోరిస్తే, బోరు నీళ్ళు వస్తే బోరు దాటదాయ, కారుకు 3 సార్లు కాలింది మోటారు, బాకీ తెచ్చి పెడితే బోకెసెత్తుకొచ్చే, కరువు వచ్చే ఉరిపిచ్చే అమ్మ మాయమ్మ, ఎడబాసే రోజు వచ్చే తల్లి మాయమ్మ. మంది రాస్తూ లాస్ట్ అంటే చివరికి కూడా, పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిన, గోదావరి వరదల్లో నీము ఊరు మునిగిన, ప్రాజెక్టులు ఆంధ్రాకు పాటలేమో మనకాయ, కట్టు నడుము గట్టు కొడుగా మల్లయ్య, కొట్లాడే హక్కుంది బిడ్డ మల్లయ్య, పరిస్థితి అది. పక్కనే కృష్ణమ్మ ఉన్నా కానీ అది అట్లా ఆ పాట రాయడం జరిగింది. అది చాలా సంచలనం. అసలు ధూమ్ధామ్లల్లా పబ్లిక్లల్లా ఫస్ట్ అరుణోదయ నుండి చేసినది. ఫస్ట్ మొదటి పాట అరుణోదయం నుండి, పైలం సంతోష్ పుష్ప వాడిరు, గొప్పగా వాడిరు. ఆ పాట అరుణోదయ సంస్కృతి సమైక్య నుండి వచ్చింది. విమలక్క ఆధ్వర్యంలో అది రికార్డ్ చేసి చేయడం జరిగింది. అప్పుడు పాట గొప్పగా, అప్పటికి మిత్ర లేరేమో, మిత్ర గారు అప్పుడు ఇవ్వట్లేదు, తర్వాత మిత్ర గారు ప్రోత్సహించారు చాలా. మిత్ర గారు అప్పుడప్పుడు కనిపించేది. నిజానికి కూడా ఈ పాట రాసినప్పుడు మిత్ర గారు చూసిరు, ఈ పాట చూసి బాగా ఉందని వాళ్ళు చాలా, విమలక్క బాగా, నేను మొదటి ఆల్బంలో నేనే నాతోటే వాడిచ్చారు అరుణోదయం నుండి. అంబికక్క నేను ఇద్దరం పాడినాం. తర్వాత మళ్ళీ ఇది 2-3 సార్లు రికార్డ్ అయింది ఈ పాట. ఇది అరుణోదయం నుండి వచ్చింది, బాగా గుర్తింపు తెచ్చింది కూడా ఇదే పాట. తర్వాత ఈ పాట రాసిన తర్వాత మళ్ళీ కొడుకు బొంబాయి పోయినాడు కదా, తల్లి మళ్ళీ కొడుకు పరిస్థితి ఎట్లున్నది తెలుసుకోవాలి కదా, అప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు, చేరకుండా లేదా అని పాటినులంతా ఏడ్చి, ఈ పాట విన్న ధూమ్ధామ్లో కానీ ప్రతి కార్యక్రమంలో ఏడవని తల్లి లేదు సార్. ఇది అంటే అప్పటి విషాద పరిస్థితులు అట్లా ఉండేవి. తర్వాత మీలాంటి వాళ్ళు ఉండి, మరి బొంబాయి పోయిన కొడుకు మరి పరిస్థితి ఏంది మళ్ళీ రావా కోదారి అంటే, మళ్ళీ ఉత్తరంతో పాట రాయడం. అప్పుడు అంతా ఉత్తరాలే.
ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు చేసుకొని బతుకుదా మనిషి కాలల్లా బోర్లేస్తే అప్పులోతు ఎల్లకపాయే సుక్క నీళ్లు రాకపాయే అప్పులోతు విరిగిపాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే అప్పులొడ్డి తాళాలేక ఆత్మ చచ్చిపాయే ఏడు తిరగక ముందే ఊరు విడిసిన ఊర కొడుక పట్నంలో పని చేసి పైసా పంపిస్తే చిన్ననాడు రో కొడుక సీత కష్టము రో బిడ్డ సింతా చెందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు ఇల్లిడిసి నీవు పోయి ఆడాది నర్ధమాయే ఉన్న కూలి కన్న కూలి చేసి కలం ఒలిపిస్తి పైస పోగు చేసి అయ్య సావు పాకి దిర్పిన బియ్యమును కలు లేక తిప్పాలొచ్చినాది బిడ్డ కంటికి పుట్టెడు రో కొడుక కష్టాలున్నాయి రో బిడ్డ ఎప్పుడొస్తావో కొడుక ఎట్లా చెప్పుదో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు గుడు జన పక్షులోల చెట్టు కూలమైనవురా దేవునిట్ల మన్ను వయ్య ఈ సమన్న సాయంగాలే నెతి లక్షంతలేస్తే పచ్చని సంసారమౌను మనవన్ల నెత్తుకొని ముద్దాడ నోసుకోలే దేవునిట్ల మన్ను వయ్య ఈ సమన్న సాయంగాలే గుడు లేని పక్షులోలే చెట్టు చెదరలైనమురా గుడు చెన పక్షులోలే చెట్టుకొకరమైనమురా ఏమి రాతలురో కొడుక ఈట్లో ఈతలురో బిడ్డ బాటా దొరకని కొడుక పోయిలమైతిమిరో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సకంగుండు రాజాలు ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు దూరాన ఉన్న నీవు దుమారంగ రాకు కొడుక సౌకు దగ్గరైన సేతగాదు నాకు బిడ్డ కాని రజమెల్లిపోతివి కండ్ల నిండ నీవే కొడుక కడుపు నిండా చూసినాక కళ్ళు మూసుకుంట బిడ్డ గంజి ఊసి సాదుకున్న దగ్గరుండి కర్మ చెయ్యి చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంట బిడ్డ ఆఖరి ఉత్తరమో కొడుక అందినంకరా బిడ్డ అమ్మానుంటను రో కొడుక ముట్టినంకరా బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సకంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. ఇది ఉత్తరంతో తెలంగాణ బాధలు అన్నీ ఇన్ని చెప్పతరం కాదు. తొలి తెలంగాణ ఉద్యమం కొందరి స్వార్థం వల్ల, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల దెబ్బతిన్నది. ఎందరో అసురులైనా సాధించలేకపోయారేమి. మలి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించారు. అప్పటికి మీరు అరుణోదయాలనే ఉన్నారు. మలి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, అది ఒక ఊపందుకున్న తర్వాత మీరు ఉద్యమంలోకి వచ్చారు. అసైదులా హారతి అంటూ ముందుకొచ్చారు. మొట్టమొదటి పాట ఉద్యమం పాట అదేనా? అంటే అంతకుముందు అరుణోదయాలు ఉన్నప్పుడు ఇది పైలమ్మ లడాయి ఆల్బమ్స్ చేసిన అరుణోదయం ఉండే. తర్వాత ఈ పాట రాసిన తర్వాత మళ్ళీ చాలామంది ఏమనంటే మళ్ళీ మస్కట్ దుబాయ్ వలసలు ఉన్నాయి. అందులో బొంబాయి రాసినాము, బొంబాయి దుబాయ్ రాసినాము రాయాలని చెప్పి అప్పుడు అది కూడా ఒక సంఘటనే. నేను ఆరపోచమ్మ అటు ట్రైనింగ్ క్లాస్ ఉండే అప్పుడు నేను ఇది ఎన్జిఓ వాళ్ళది ట్రైనింగ్ క్లాస్కి వెళ్తాను. ఆరమైసమ్మ అంటారు అక్కడ అటు ఉండదు. అయితే జేబీఎస్లో దిగి ఆ డిస్టిక్ బస్ ఎక్కి పోవాలి అదే అక్కడ. అయితే నేను ఆ బస్సు ఎక్కిన. బస్సు చాలా ఆర్డినరీ బస్సు, చాలా జనం ఉన్నారు. సీట్ దొరకలే. ఒక 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 ఆవిడ దగ్గర సీట్ దొరికింది నాకు. సంటి పిల్లగాడు ఉండు. బస్సు మూవ్ అవుతుంది. అవి అమ్మడానికి వస్తారు కదా పాప్కార్న్ ఒకటి ఇవ్వటం. ఆ పిల్లగాడు ఈ కోని అని ఏడుస్తున్నాడు. కంకులో కంకులు ఒకటి ఆ చిన్న పిల్లని కోనిచ్చింది. మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ అడిగిండు. ఇక ఏడుస్తుండు బాగా. ఈ పైసలు లేవని ఇప్పుడే కొనిచ్చినా మళ్ళీ బాగా కొట్టింది. కొట్టి చిన్నపిల్లని కొట్టి కొట్టినాక బస్సు పోతుంది. ఆ పిల్లాడు ఏడుస్తుంది, ఆమె మళ్ళీ ఏడుస్తుంది. నేను పక్కనే ఉండి ఎందుకు కొట్టినావు అమ్మ, మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు, అప్పుడే కొనిస్తే అయిపోవు కదా అని అన్నా. ఎక్కడ సార్ నేను బాగాలేక హాస్పిటల్కి వచ్చిన, మా తమ్ముడు ఇక ప్రైవేట్లో పనిచేస్తాడు,
పైసలు లేవు సార్, నాకు బస్ కిరాయిలు కూడా లేవు, నేను ఏడికెళ్ళి తెచ్చా అంటే ఏందమ్మా అంటే అసలు ఆమె చెప్పింది ఏడ్చుకుంటా. వాళ్ళ భర్త ఈమె పెళ్ళి అయినాక ఆ పిల్లగాడు కడుపులో పడ్డప్పుడు బస్కెట్ వెళ్ళిపోయాడు. తర్వాత పోయిండట, ఉత్తరాలు వేసాడు, అసలు ఉన్నాడా లేడా తెలియదట. ఇంతవరకు ఆ పిల్లగాడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండవు. అప్పుడు 4-5 ఏళ్ళ దాకా కూడా తిరిగి రాలే. ఎట్లా చేయాలి సార్, నేను ఏమీ పెట్టుకోను, ఎట్లా బతుకా, ఏమి ఇంటికాడ పరిస్థితి, అప్పుల పరిస్థితి, అత్తమామ పరిస్థితి, ఇవన్నీ చూసి ఎట్లా బతకల్లా చావాలో అర్థమవుతలేదు సార్ నాకు. అంటే దుబాయ్ పోతే ఇట్లా కూడా ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. అంటే అడ్రస్ లేకుండా అని వచ్చిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ క్లాస్ ఆడి పోయినా, నైట్ కూర్చొని నిజానికి కూడా సార్ సమస్యలు అప్పుడు అట్లుండేపటికే రాత్రి పగలు ఆలోచించి పాటలు రాయడం జరిగింది. ఇప్పుడు అట్లా అనిపిస్తలేదు. అంటే అన్నిట్లల్లో రాజకీయాలలో స్వార్థాలు అయిపోయినాయి, ఉద్యమాల స్వార్థాలు అయిపోయినాయి, అన్నిట్లలో అయిపోయి అంటే ప్రతి దాంట్లో అయిపోయింది. అయినా సమాజంలో అంటే ఎవరి కోసం రాయాలి ఇప్పుడు అంటే నిజాయితీగా ఉన్న ఒక ప్రజల కోసం రాయాలి. పాపం నష్టపోతున్నటువంటి ప్రజలను చూసి రాయాలి తప్ప ఏ రాజకీయాలు ఎవరు రాస్తే ఏమొస్తుంది సార్, ఎవరు ఏముండదు. అప్పుడు అట్లా ఆలోచించి మస్కట్ పోయిన నాయి బావ తిరిగి రావసెందురయ్య ఆమె చెప్పిన ఏళ్ళ కొద్ది ఎదురు సూపులా ఓ బావో సెందురయ్య కంటి నీళ్ళ కాపురాలు నబావో సెందురయ్య ఓ బావో సెందురయ్య నబావో సెందురయ్య లగ్గమైన మొదటేడే ముచ్చటన్న తీరదాయ పయనమైపోతుంటే మనసు నీళ్ళలాగా మారే పడుసుతనం బండలాయనా ఓ బావో సెందురయ్య బతుకు తెరుగు బాధ్య తిరిగినా నబావో సెందురయ్య అత్తమామ మొదలొల్లై రోగాలతో మురుగుడాయ పిల్లైన మీ తమ్ముడు ఏరు మోసి దూరమాయే ఆగిలొల్ల బూతు మాటలో బావో సెందురయ్య బతుకనిచ్చే కోపు లేదురో నబావో సెందురయ్య ఓ బావో సెందురయ్య నబావో సెందురయ్య ఏళ్ళ కొద్ది ఎదురు సూపులా నబావో సెందురయ్య కంటి నీళ్ళ కాపురాలు నబావో సెందురయ్య మస్కటు సేటుగాల్లో నిన్ను బొట్టు లెక్క చూస్తారట మేమేసిన ఉత్తరాలు నీకు చేరనీయరట నీ బాధలు ఎవరు వింటారో బావో సెందురయ్య మన ఏడుపులు ఎవరు చూస్తారో నబావో సెందురయ్య ఓ బావో సెందురయ్య నబావో సెందురయ్య వచ్చున్నవ బతికున్నవ మతులావు లేకపాయే పిల్లలకు కరువుగా కురో నబావో సెందురయ్య మాయసు నువ్వు కోసుకో నబావో సెందురయ్య. అక్కడ తర్వాత తెల్ల కాకుల రాజ్యం కానారాని దూరం దుబాయి నువ్వు పోతివాన కొడుక దూర రజాలుంటివాన బిడ్డ తలకు మించిన పోతాలలేలన్నావు ఎల్లలేని వ్యవసాయేటికెదురీను అమ్మ మీది సొమ్ము ఆలి మీదే పుస్తే ఉన్న జగా నమ్మి వీసనందుకున్నావు మస్కట్టు నువ్వు పోతివాన కొడుక మమ్మల్ని ఎడబాస్తివా మా బిడ్డ తెల్ల కాకుల రాజ్యం కానారాని దూరం దుబాయి నువ్వు పోతివో నా కొడుక దూర రజాలుంటివో ఇలాంటి ఎన్నో తెలంగాణ బాధలు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి కారణమే. ప్రధానంగా కరెంటు సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు కరెంటు పోయిందంటే వారం రోజులు 10 రోజులు ట్రాన్స్ఫార్మర్ చాలా సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నిటి దృష్ట్యానే కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు జనశక్తి, పీపుల్స్ వార్, అరుణోదయ, ప్రయాణాట్య మండలి అన్నీ మద్దతు ఇచ్చాయి. ఒకటి కాదు, సబ్బండ వర్ణాలు మద్దతు ఇచ్చాయి, సబ్బండ వర్గాలు మద్దతు ఇచ్చాయి. అప్పుడు మీరు కూడా రచయితగా, పాటల రచయితగా, గాయకునిగా మొట్టమొదటి రాసిన పాట ఏంటి? అంటే తెలంగాణ ఉద్యమం అసైదుల అసయ్యదుల ఆరతి సకల జిల్లా సమ్మేళనం అప్పుడు వచ్చినది. అంటే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు
సురకత్తుల సూరులార తల్వారు సూపులార ఆంధ్ర దొరల తరుమనీకి రండిర పదరండిరా తెలంగాణ సాతియో లడై కరో బాయియో మిల్కే చల్కే తెలంగాణ హిమ్మతు దేవ బాయియో తెలంగాణ జీతేగా తక్లీఫ్ తబు జాయేగా నవజవాను అవోరే తెలంగాణ సాతిరే తెలంగాణ సాతిరే నవజవాను అవోరే సంపద మన దివాయరా సర్వం కోల్పాయరా చదువులల్ల కొలువులల్ సగం మనకు కోతరా ఉద్యోగాలు లేక యువత ఉపాధి కరువాయరా జంగు సైరనూది జనం భుజం తట్టి కదలరా నవజవాను అవోరే తెలంగాణ సాతిరే తెలంగాణ సాతిరే నవజవాను అవోరే. ఇట్లాంటి ప్రధానంగా ఉర్దూ పదాలు ఇందులో ఎక్కువగా వాడుకున్నారు, ఎక్కువ వాడినాం. అంటే ఒక ఊపు తేవడానికి అవి ఉపయోగపడి ఉంటాయి. తెలంగాణ అది ఉర్దూ తెలుగు కాదు. అట్లా ఒక్కొక్కటి రాసుకుంటూ పోయి మళ్ళీ మా తాతల తండ్రుల చెమటలు తాపీలతో మెత్తిగట్టి నిజం రాజు మా పల్లెల సిరులను ఇక్కడ నింపే మా ఆడబిడ్డ భాగమతి పేరుతో వెలసిన నగరం పాలు పెరుగు అమ్ముకుంట సాదుకుంది ఈ నగరం హైదరాబాదున గిట్లాను అడుగుతే కొడుక ఊరు కోముర ఇట్లా ఉక్కు పాతర గనుక తెలంగాణ తెలంగాణ పులి కేకల పూరు మల్లేశో పులి గంపల జాతరెల్లరార మల్లేశ అడుగు తీస్తే తెలంగాణ రాదు మల్లేశో దంచి కొట్టి తెచ్చుకుందాం రార మల్లేశ నడువుర యువక పన్లు పటపట గురుక పన్లు పటపట గురుక కదలి కరకర గురుక తెలంగాణ పులి కేకల పూరు మల్లేశో పులి గంపల జాతరెల్లరార మల్లేశ అడుగు తెచ్చేవారు తెలంగాణ కాదు మల్లేశో దంచి కొట్టి తెచ్చుకుందాం రార మల్లేశ. ఇట్లా బోర్డ్వేడ్ ఇక జనాలను యూత్ను అందరినీ కలుపుకపోతూ ఉద్యమాల దాంట్లో చేసుకుంటూ పోయినాం. చాలా ప్రాంతాలు కూడా తెలంగాణ అంతటా పర్యటించి ఉంటారు. అంత ధూమ్ధామ్ ఈ సందర్భంగా ధూమ్ధామ్ 2000కి ఎక్కువ పాల్గొన్న ధూమ్ధామ్. అప్పుడు వచ్చినదే మీరు అన్నట్టు అప్పుడు సకల జనుల సమ్మె వివచ్చంగా అవుతున్నది. అవును, మీరు అడిగినట్లు అప్పుడు అసైదుల్లా అందులో కూడా అసైదుల్లా అది కూడా ఉర్దూ అవును పోరాటం అప్పుడుగా అందరూ కోదారి అంటే వలస పాటలు ఇవే ఉన్నది. అక్కన్న వాదన్న వాళ్ళ నుంచి వచ్చింది అది. అదే ఇక అట్లా అప్పుడు వాళ్ళ అట్లనే ఉంటారు కదా గోల్కొండ ఆస్థానంలో వాళ్ళు ఎట్లున్నారో. అయితే ఒక ఉద్యమానికి బాగా ఊపునిచ్చే పాట చైతన్యం ఇచ్చే పాటను కావాలని కోరడం జరిగింది. అంటే నేను పాటలు కూడా ప్రజల నుండి వచ్చిన వాటి విన్నపం మేరకే రాసే పాటలు, ఏదో నేను రాసుకొని నేను పాడుకోవడానికి ఉండదు. ఎప్పుడు నేను రాసిన పాటలన్నీ 90% ఆడియో రికార్డ్ అయినే ఉంటాయి, అలాంటివి రాస్తాను. అట్లా అప్పుడు మీరు అన్నట్టు అసేదుల్లా పాట రాసినాం. జంగ్ దాని పేరే ఆల్బమ్ పేరే జంగ్. మిత్రుడు ప్రహ్లాదు బైరాగి వాళ్ళు ఉండే వాళ్ళతో కలిసి చేసినాం అది. ఇంతకుముందు మీరు అన్నట్టు రచన పట్ల బాగా సహకారము ఇచ్చడమైతే అరుణోదయ, విమలక్క, అమర్ గారు, అమరన్న. తర్వాత తెలంగాణ ఉద్యమం, తర్వాత ప్రజల నుండి ఉన్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి అవగాహన మేరకు కొంత అవగాహన పెంచుకొని అట్లా రాయడం మొదలుపెట్టి. అంటే ఉద్యమంలో ధూమ్ధాంలో తిరగడం వల్ల కూడా అవగాహన పెరిగి బాగా ప్రతి చోట రకరకాల సమస్యలు ఏర్పడతాయి, సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక రచయిత అన్నప్పుడు మీరు అన్నట్లు ఒక రచయితకి ఏం కావాల్సింది అధ్యయనం చేయడం, ప్రజలకు చెప్పడం. విషయం పట్ల అవగాహన లేకుండా పాట రాయడం కష్టమే. పాట రాస్తే కూడా అది ప్రజల దాకా చేరుకోదు. అప్పుడు 10 మంది కలిస్తే అసైదుల్లా హారతే అదే ఆ చిన్న పిల్లల నుండి ఎక్కడ చూడు దాకా ఆ పాట అట్లుండి అట్లా ఆదరించారు జనం. ప్రధానంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగిసిన దశలో సకల జనుల సమ్మె అవన్నీ జరిగినాయి. అప్పుడు ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ అంతా సమ్మెలోనే ఉన్నారు. ఆ దశలో మీరు ఒక చిత్రమైన పాట, అంటే గ్రామీణ ప్రాంతంలోని మూలాల నుంచి తీసుకున్న పాట, ఆ పాట ఒకసారి పాడండి. అసానికి మీరు అన్నట్లుగా యావత్ తెలంగాణను ఒక ఆట ఆడించింది, యావత్ తెలంగాణను గొంతు కల్పించింది. పోరాటం పొద్దులై ఎర్ర కళ్ళ పగులులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై
బొక్కిలైన వాకిళ్ళను దుఃఖాలను తీర్చరా, ఎక్కిపడే పల్లెలను ఎదల కత్తి కదలరా. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. ఎన్నాళ్ళీ సయింపులు తెగదంపుల తప్ష కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంటే పాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే, పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. ఆధిపత్యాంకారులు రియల్ ఎస్టేట్ కబ్జగాళ్ళు మన మీద ఆంధ్రుడేంది ఎల్లగొట్టి ఏలుకుందాం, మన మీద ఆంధ్రుడేంది ఎల్లగొట్టి ఏలుకుందాం. ఇటుగని కొచ్చాలు సమైక్యాంధ్రవాదులు, రాజకీయ నేతలు నాచులున్న కప్పలు, రాజకీయ నేతలు నాచులున్న కప్పలు. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. నైజాముల ధర్మినము నాజీలను వంచినము, పరాయోని ధర్మనికి పెద్ద పని గాదురా. పంపకము జరగకుంటే అంత పని జరుగురా, పంపకము జరగకుంటే అంత పని జరుగురా. పిడికిలెత్త ఉరికి నొలం బర్సెలెత్తి తరిమినొలం, నైజామును ధరిమినొలం నాజీలను వంచినొలం, నైజామును ధరిమినొలం నాజీలను వంచినొలం. పరాయోని ధర్మనికి పెద్ద పని గాదురా, పంపకము జరగకుంటే అంత పని జరుగురా, పంపకము జరగకుంటే అంత పని జరుగురా. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న దిమ్మతి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న దశలోనే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య ఉండేది. ప్రధానంగా మీ ప్రాంతం నల్లగొండ ప్రాంతం, నల్లగొండ ఫ్లోరైడ్ బండ, ఆ ఫ్లోరైడ్ బండ కింద అన్ని ఎముకలు వంకర టింకర్లే. అక్కడి బతుకులు చాలా బాధాకరం. ఆ దశలో కేసీఆర్ గారు నల్లగొండ ప్రాంతంలో పర్యటించేటప్పుడు మీ పాటను ఆయన తాను రాసిన అని చెప్పుకున్నాడు. అది కొంత వివాదాస్పదం అయి మీ పాటగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ పాట ఏంటి, దాని పరిస్థితులు ఏంటి? నల్గొండ అంటేనే ఫ్లోరైడ్ బండ బండ. నిజానికి కృష్ణమ్మ అటు ఉన్నా కానీ పక్క పక్కనే ఉన్నాయి. కృష్ణమ్మ ఉంటుంది అట అని మాకు తెలుసు, కానీ ఆ నీళ్ళు వస్తాయా, నీళ్ళ రుచి తెలియని పరిస్థితి. మా నల్గొండ వాళ్ళకే పనులన్నీ పచ్చగా ఉండేది. బొక్క అది తొందరగా ఇట్లా అయ్యేది, బొక్క లొంగిపోయిన. అలాంటి సమయంలోనే ఒక దశలో వాళ్ళు ఏ పనులు చేసుకోలేని పరిస్థితి, ఆఖరికి భిక్షం ఎత్తుకునేడానికి కూడా పనికిరాని పరిస్థితి. చాలా మంది ఇట్లా వంగిపోయేది, కాళ్ళు చేతులు వంకర టింకరగా అయ్యి ఇప్పటికీ విషాదమైన పరిస్థితి. ఇప్పటికీ మా ఊర్లో ఒకరు ఉన్నారు, ఒక ముసలమ్మ, మొత్తం కంప్లీట్ ఇట్లా వంగిపోయింది. చాలా మందిని చూసినా కానీ అట్లా ఇప్పుడు ఇప్పటికి ఒకరు ఉన్నారు. నిజాం సార్, ఇది ఫ్లోరోసిస్ ఇది ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. తెలంగాణ వచ్చినాక కూడా ప్రభుత్వాలు ఏదోదో చేస్తాం ఏదో అన్నారు, కానీ కంప్లీట్గా మంచినీళ్ళు ఫ్లోరోసిస్ వాటర్, లేని వాటర్, స్వచ్ఛమైన త్రాగునీరు ఇస్తే చాలు. అప్పుడు HMTV వాళ్ళు దిశ కార్యక్రమం నల్గొండ ఫ్లోరైడ్ మీద ఏర్పాటు చేశారు. మంచి గుర్తు చేశారు. అప్పుడు విరాతలన్న ప్రతి పల్లెకు ఒక యాత్రగా తిరిగిండు. దిశ కార్యక్రమం అంటే చర్చా వేదిక పెట్టుకుంటారు. ప్రస్తుత TWJ రాష్ట్ర అధ్యక్షులు గారు అన్న ఉద్యమ మిత్రుడే అనొచ్చు మనం. ఎందుకంటే అంత ఉద్యమం పట్ల అంత అవగాహన, అందరితోటి కలిసి ఉంటాడు, కవులతోటి కళాకారులతోటి. అదే సమయంలో దుచ్చెర్ల సత్యనారాయణ అన్న బాగా పోరాటం చేశారు నల్గొండ జిల్లాలో. తర్వాత కేసీఆర్ గారు నల్లగొండ నగారి అని ఒకటి, తన కూడా ఒక జాతర చేసినప్పుడు ఆ సమయంలోనే వచ్చిన పాట, ఎటువంటిది రాసిన పాట,
చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ ఒక్కలొంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ కడుపులున్న నలుసు మీద కమ్ముకున్నది విషపు నీడ కన్న తల్లి పాలల్ల కూడా పొంగి పొర్లే ఫ్లోరైడు పీడ భూతమోలేగా పారించింది ఈ ఫ్లోరైడు పీడిత సాగు బతుకుల సందెలు చూపింది ఈ ఫ్లోరైడు పీడిత సావు బతుకుల సంధ్యలు చూపింది చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ పరుసుకున్న పచ్చటి దారాలు పులిసిపోయిన పుచ్చిన పండ్లు కట్టెదరిసిన కాళ్ళు చేతులు వంకర వంకర్లో తిరిగే పాలవేసు పసిడి పిల్లాలు ఆ పల్లెల్లోన పండు ముసలి తీరు అయ్యిండ్రో ఆ పల్లెల్లోన పండు ముసలి తీరు అయితుండ్రో వంక జాబిలి చూద్దామన్నా వంగిపోయిన మెడలు లేవై కోచి కొమ్మచ్చాడాలైనా కుంగిపోయిన కాళ్ళు లేవై బొక్కలల్లో మూలుగా చచ్చిందో మా చిన్నారి చుక్కలు బిక్కు బిక్కున దిక్కులు చూస్తుండ్రో మా సక్కాని సుక్కలు బిక్కు బిక్కున దిక్కులు చూస్తుండ్రో ఆ సక్కాని పిల్లలు బిక్కు బిక్కున దిక్కులు చూస్తుండ్రో చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ కూలి చెయ్యకుంటే మాకు కుండలోన ఎసరే ఉండదు వంకరయ్యిన బిడ్డల వదిలి కూలి చెయ్యవయ్యా పోతే వంకరైన బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళాలేము కూలి చెయ్యకుంటే మాకు కుండలోన ఎసరే ఉండదు వంకరైన బిడ్డలను వదిలిపెట్టి ఉండాలేము పసల కొట్టాలల్లా గట్టేసి పసి కూనాలను పసల కొట్టాలల్లా గట్టేసి పసి కూనాలను గుండెలోసి ఏడుస్తున్నామో ఆ బిడ్డల చూసి గుండెలోసి ఏడుస్తున్నామో చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ ఒక్కలొంకర పోయిన బతుకులు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు నల్లగొండ జిల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు ఇట్లా ఆ పాట అట్లా రాయడం జరిగింది. ఈ పాట మీ సొంతం, మీ గొంతు. సార్ దీన్ని అనుకోకుండా కేసీఆర్ గారు ఒక సభలో తానే రాసిన అని చెప్పడం వివాదంగా మారింది సార్. ఆ తర్వాత మళ్ళీ అందరూ టెక్నాలజీ పెరిగింది, పాత వీడియోలు ముందుకు తీసుకారు, సార్ అవన్నీ జరిగినాయి. ఆ పరిణామాలు అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి అంటే సార్ ఒకవైపు బాధ ఉంటుంది, అంటే పాట రాసినప్పుడు సార్ తను కొన్ని రాజకీయ సవరణలు చేసిండు. అంటే ఇప్పుడు ఇదంతా నేపథ్యం తర్వాత ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నాయి జెండాలెన్నో నల్లగొండను నరకము చూపే రాజకీయ గండాలెన్నో ఇట్లాంటి అది చరణాల్లో సహకారం ఇచ్చారు సార్. సారిగా పెద్ద మనసు అది తను ఏదో ఫ్లోలోనో ఎట్లనో అని చెప్పాడు. కానీ రచయితగా దాన్ని ట్యూన్ చేసింది, ఆ పాటను సమస్యలను అంత చేసింది కుదార్సింది. దాంట్లో ఇంకోలేదు, పాటలు రచయితలే రాస్తారు. కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైనప్పుడు రచయిత మళ్ళీ చాలా ముందుకు వస్తాడు. అప్పటిదాకా రచయిత పేరు మరిచిన వాళ్ళు కూడా మళ్ళీ చాలాసార్లు తలుచుకునే పద్ధతులు చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు తెలంగాణలో అనేకమైన పాటలు ఇచ్చినాం, పాడినోడే వాడే రాసిండు అనుకుంటారు.
ఇప్పుడు గుర్తించే వాళ్ళు రచయితలు గుర్తించారు, పాడిన వాళ్ళనే. మీకు తెలిసి ఇంతకుముందు ఒక పేరు అన్నాడు, ఆయన మొత్తం తెలంగాణ ఉద్యమంతో ఆయన చేసినట్లే బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఆయన అన్నట్టు. రసమై బాలకిషన్ అన్న పరిస్థితికి కలిపి కానీ తెలంగాణ రావడానికి ఈ సందర్భంగా చెప్తున్నా, అనేక మంది కవులు కళాకారుల శ్రమ. చాలా మంది కృషి చేశారు. ఏ ప్రభుత్వాలు మీరైతే గద్దెనెక్కి కూర్చున్నారో, ఇవాళ మీరు పదవులు అనుభవిస్తున్నారో, పార్టీలు ఏదైనా కానీ ఆ సాధించిన తెలంగాణ ప్రతి కవి కళాకారుని శ్రమ, ప్రతి గొంతు, ప్రతి అక్షరం, ప్రతి మీద అన్నీ ఉన్నాయండి. ఆ ప్రజల ఉద్యమం అమరవీరుల త్యాగాలతో ఎంత ఉన్నదో కవి కళాకారుల శ్రమ చాలా ఉంది. బాజాప్తా తెలంగాణలో వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాల్సిందే. కవి కళాకారులకు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇవ్వాల్సిందే. వాళ్ళే కదా సమీకరించి, వాళ్ళే కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము భక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని కేసీఆర్ గారు ప్రకటించారు. అప్పుడు వివిధ పార్టీల వాళ్ళని తీసుకున్నారు. శ్రీకాంతాచారి లాంటి కుటుంబీకులకు ఇప్పటికీ సరైన గౌరవం లభించలేదనొచ్చు. అలాంటి త్యాగదనులు ఎందరో వారు తమ జీవితాలను అర్పించారు, ఉద్యమానికి ఊతం పోశారు, చేయూతగా నిలిచారు. వారిని మరవడం వల్ల ఏర్పడిన పరిణామాలేంటి? నిజానికి తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత చాలామంది చాలా ఆశలు పెద్దగా ఆశపడ్డారు. ఉద్యమకారులు ఈ ఇల్లు ఇచ్చిపెట్టి సంవత్సరాల తరబడి చేస్తేనే కదా సార్ ఉద్యమం వచ్చింది. ఇలా ఒక సమిధలయ్యి ముందు వరుసలో సైనికుల పోరాడినారు. మీరు జర్నలిజం నుండి వచ్చిర్రు, ఏ పత్రిక చూసినా బ్యానర్ ఐటమ్ కౌలు కళాకారులదే ఉండేది. తర్వాత మాట్లాడింది ఏదో మూలకుండే నాయకులది. ఇలా నాయకులది తెలంగాణ వచ్చినాక పెద్దగా అయిపోయారు, కౌలు కళాకారులు చిన్నగా అయిపోయారు. మూలకు కూడా లేని పరిస్థితి. 12 ఆంక్షలు, 12 కథలు, అసలు ఆ గుర్తింపు లేదు. ఉద్యమకారులకు గుర్తింపు లేదు. అమరవీరుల కుటుంబాలకు త్యాగాలు మీరు అన్నట్టు నల్గొండ శ్రీకాంతాచారి పక్కనే, మోత్కూరు మండలం మా పక్కనే, వారి త్యాగానికి గుర్తింపు ఏదండి? ఎవరికో చాలా అనవద్దు, మాట్లాడవద్దు, కానీ కొంత సందర్భం మాట్లాడాలి. ఇలా ఎవరికో పదవులు కట్టబెట్టిరు, నామినేట్ పోస్టులు కానీ ఇంకెవడు కానీ. ఒక అమరవీరి కుటుంబానికి గౌరవం ఇస్తే ఏమైంది? ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా, ఇవ్వాల్సింది. అలా ఒకటి అమరవీరుల కుటుంబాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు చాలా తల్లిదండ్రులు చాలా దీనస్థితులు ఉన్నారు. వాళ్ళ వయసు పడి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకు అది చేయాలి. వారి ఆశయాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఆ గౌరవించుకోవాలి. అది ఎలా పార్టీలు మారినాయి, ఇలా మూడు దఫాల పరిపాలన జరుగుతుంది. ఇలా ఏది ఆ వాళ్ళు ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం కోసం తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కానీ ఎవరు ప్రయత్నం చేస్తలేదు. పుష్కర కాలం గడిచిపోయింది. ఇలా ఏముంది సార్, తెలంగాణలో మళ్ళీ ఎవరో పరాయి పాలన మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా తెలంగాణోడు పరిపాలించినా కానీ మన ఆధిపత్యం మళ్ళీ పరాయిలు రావాలి. ప్రధానంగా ప్రాజెక్టుల మీద వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే అంతా. ఇలా నేనేమంటున్నా అంటే, నా అభిప్రాయం, ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక కవిగా నేను ఎంత ముందు వరుసలో ఉన్నానో, ఇవాళ ప్రజలు కోరుకున్నటువంటి ప్రజా తెలంగాణ, సామాన్యులు కోరుకున్నటువంటి తెలంగాణ, అలా ఆకాంక్షలు నెరవేర్చగా పాలకులు పరిపాలించాలి తప్ప పాలకులు పార్టీలు నిలుపుకోవడం కోసం పరిపాలించద్దని నా విన్న. అన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం అనొచ్చు, తమ ప్రిస్టేజ్ కోసం, ఇంకా ఆధిపత్యం పెంపొందించుకోవడం కోసమే రకరకాల స్కీములు ప్రవేశపెడుతున్నాయి. ఉచితాలు, అవి అనుచితాలని సుప్రీంకోర్టు చెప్పినా కానీ ఆ ఉచితాలు అట్లే కొనసాగుతున్నాయి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యమకారులుగా, గాయకులుగా అప్పుడు చాలామంది కృషి చేసిన వాళ్ళు తమకు న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్న పరిస్థితులు. అది ఏ జిల్లాకు పోయినా కనిపిస్తుంది. అది ఎందుకు, ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? అది పాలకులు విస్మరించడం వల్లనే. ఇప్పుడు ఆ ఒక జిల్లాకు ఒక సమస్య ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండకు ఫ్లోరైడ్ ఉంది, పాలమూరుకి వలసలు ఉన్నాయి, అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక సమస్యలు ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాల్లో సమస్యలను బట్టి దాన్ని అధ్యయనం చేసి ఈ ప్రజలకు ఏదైతే అందిస్తే ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారు, వలసలు ఆగుతాయి, పంటలు పండుతాయని ఆలోచన చేస్తే ఇలా ఏమి ఉండకపో. ఇంకోటి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు ఇప్పటికీ చాలామంది ఏజ్ క్రాస్ అయిపోతుంది వాళ్ళకి అర్హత. అంటే అనేక మంది తెలంగాణ వచ్చినాక మాకు బతుకులు బాగుపడతాయని అప్పుడు అనేది. మేము ఉద్యమం చేస్తే అప్పుడు గద్దరన్న ముంగటువంటి స్టేజ్ మీద తెలంగాణ వస్తే మనకేమొస్తాయిరా అనేది ఆ కింద ఉన్న వాళ్ళను, నీళ్ళు వస్తాయి, ఏమొస్తాయిరా నిధులు వస్తాయి, ఏమొస్తాయిరా ఉద్యోగాలు వస్తాయి అనేది. మరి అవి వచ్చినాయా? అది రావాలి కదా, ఆ ప్రయత్నాలన్నా జరగాలి కదా.
నీళ్ళు రావాలి ప్రధానంగా. నీళ్ళు ఎక్కడ వచ్చినాయండి? కొన్ని జిల్లాలకే కొన్ని పరిమితమైనవి, పరిమితమైనవి, కంప్లీట్ కాలే. అదే ఇప్పుడు మేము నల్గొండ ఉంది, నేనే ఉన్నా. ఇప్పుడు మా ప్రాంతానికి నీళ్ళు, మా చెర్లకు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. మా ప్రాంతానికి నీళ్ళు వచ్చిన ప్రాంతాలు లేవు. దగ్గరే ఉంటుంది, కృష్ణా నది దగ్గరే ఉంది. మాకు చుట్టూ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ అంటారు. ఏది కంప్లీట్ కాలే, ఆ నీళ్ళు రాలే. వస్తాయా రావా కూడా తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే, ప్రజలు ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ కోసం పోరాటం చేసి పరాయి పీడన వద్దనుకొని కొట్లాడిరో ఆ పరిపాలన నువ్వు అందించు. ప్రజలు కోరిన సామాజిక తెలంగాణ అంటావో ప్రజా తెలంగాణ అంటావో అది నువ్వు అందించు. ఇలా మీరే అన్నారు ఓపెనింగ్లో, ఈ తెలంగాణ ఉద్యమానికి ఎమ్మెల్ పార్టీలు, మావోయిస్టులు, నక్సలైట్లు, అభ్యుదయవాదులు, అన్ని రకాల ప్రజలు సపోర్ట్ చేసిరు. అన్ని వర్గాలు సపోర్ట్ చేసినాయి. అలాంటప్పుడు ఎందుకైతే సపోర్ట్ చేసినావో అది నువ్వు కల్పించాలి. కల్పించకుంటే తెలంగాణ ఇది ఎప్పటికీ 69 ఉద్యమం చూసినాం, 76 ఉద్యమం చూసినాం, నక్సల్బరీ ఉద్యమం చూసినాం, మల్దేశ పోరాట ఉద్యమం చూసినాం, తర్వాత ఇప్పుడు బీసీల ఉద్యమం చూస్తున్నాం. అంటే ఏదో ఒక ఉద్యమం, ఈ ప్రజాస్వామ్యంలో ఏదో ఒక ఉద్యమం వస్తూనే ఉంటుంది. కానీ ఉద్యమాలు లేని తెలంగాణ, సస్యశ్యామలమైన తెలంగాణ, సుభిక్షమైన తెలంగాణ, వలసలు లేని తెలంగాణ, అది కావాలి మరి. ఆ కోరిక మీద మీరు ఏమైనా పాటలు రాశారు? ఒకటి నేనేందంటే, చాలా వరకు మీరు అన్నారు కదా, అమరవీరుల చనిపోయినప్పుడు వాళ్ళ దీనస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి చూసి నాకు అనిపించింది. నన్ను కూడా అడిగింది, అదే ఇన్ని పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ధూమ్ధాం వేదికలో నా పాట లేని వేదికనే లేదు. అది కేసీఆర్ తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అసేదుల ఆరాధనలు ఏం తెలుసు, బొంబాయి పాట లేనిది ధూమ్ధామ లేదు, బొంబాయి పోతున్న అమ్మమ్మ లేనిది బాంబులు, అసేదుల లేని పాట లేదు. అలా జమగూడి జాతర వెళ్ళిపోదామని ఒక పాట ఉంటుంది, అందరూ పాడతారు అది. ఆ పాట అన్నీ చాలా పాటలు ఉన్నాయి. నేను ఇచ్చిన సార్ తెలంగాణ ధూమ్ధాంలో నా పాటలు ఉన్నన్ని ధూమ్ధాం వేదికలు ఏవీ లేవు. అందరి రచయితల పాటు ఇప్పుడు ఎప్పుడున్న రచయితల కంటే నా ఎక్కువ ఉంటాయి. అంటే పాడుకునే పాటలు ఉన్నాయి అనేది, ప్రజల గొంతుకలకే నిలబడిన పాటలు నిలబడ్డాయి అండి. ఏ మూలకు పోయినా నా పాటలు నిలబడ్డాయి. కానీ కోదార్ సీన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పాటలే కానీ, అప్పుడున్న రాజకీయ పాటలు కానీ, కోదార్ సీన్ అంటే అంతే. అంటే రచయితలలో కూడా, కళాకారులలో కూడా ఒక అది వచ్చేసింది. ఏమంటారు, మావాడు మీవాడు అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను బాగుపడాలంటే మావాడు ఒకడు ఉండాలి కదా, మరి లేడు కదా. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కోదార్ సీన్ మావాడని ఓన్ చేసుకునేటోడు లేడు కదా. అలాంటి పరిస్థితి, అలాంటి రాజకీయాలు వచ్చినాయి. అయినా బాధ లేదు, ప్రజలు ఉంటే చాలు. ప్రజల గొంతుకలకు ఏ ఊరు పోయినా, ఎక్కడ పోయినా, ఇలా మీరు వచ్చినారు సార్, రాగానే అడిగినారు, 10 సార్లు అడిగినారు అసేదుల ఆరతి వినిపించమని. అంటే ప్రజల నోళ్ళల్లో, ప్రజల గుండెల్లో, ప్రజల భావాలకు, ప్రజల బతుకుకు దగ్గరగా నిలిచింది. అలాంటి పాటలే రాస్తాను నేను. సంవత్సరానికి ఒకటి రాసిన, 6 నెలలకు ఒకటి రాసిన, అలాంటి పాటలే రాస్తాను. మీరు అన్నట్టు అమరవీరుల పరిస్థితి ఇప్పుడు, అప్పుడంతా నూనెగు మీసాలు మొలిసిన వాళ్ళేమో పేరు. అలా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆ తల్లికి అనిపిస్తుంది అనుకో, నా కొడుకు చూస్తే ఇట్లనే ఉండు, ఇప్పుడు నా కొడుకు ఉంటే ఇట్లనే ఉండు అనిపించదా సార్? ఖచ్చితంగా అనిపిస్తుంది. నా కొడుకు ఇప్పుడు ఉంటే నా కొడుకు ఇట్లుండు. అందుకే ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్లుంది కొడుకా, అమ్మని పిలిచినా అలా పనొస్తుంది బిడ్డ, కడి పెంచిన పేగు తొర్లాడుతున్నది బిడ్డ, కళ్ళల్ల నీ రూపు కదలాడుతున్నది కొడుకా, తెలంగాణ కోసము సచ్చి సాధిస్తాని పూరాలినట్టు దూరమైపోతివా, ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్టుంది కొడుకా, అమ్మని పిలిచినా అలా పనొస్తుంది బిడ్డ. ఆ తల్లి అనుకోదా? ఎంత కలత ఉంటుందండి తల్లి. అట్లనే ఓ తల్లి ప్రశ్నిస్తుంటుంది, తెలంగాణ వచ్చింది, మీకు పదవులు వచ్చినాయి, మీరు పరిపాలన నడిపిస్తుంది, లోకమంతా ఎవరి పనుల వాళ్ళు ఉంది, ఎవరి కష్టాల వాళ్ళు ఉంది, ఎవరి వలసల వాళ్ళు ఉంది, ఎవరి బతుకుదేరు వాళ్ళు ఉన్నారు, ఆ మార్పు ఎవరి బాధల రాలే. కానీ ఒక అమరవీరుని తల్లి ఆ కొడుకుని గుర్తు చేసుకొని ప్రశ్నిస్తుంది. ఆ పాట రాసినది
అది మీకు వినిపిస్తా. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీ జేబులో నిండినాయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా. మా బిడ్డలు ఈ శోకంల మేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా. గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరానా, పోరు చేస్తా అమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే, గెలుసుకొని కొడుకు వస్తాడనుకుంటే మనస్తాపంతోటి సస్తాడనుకోలే, చచ్చిపోయి నొల్ల వీరులన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండ్రు, ఒక్క నాయకుడన్నా ఒరిగిపోయిండా, ఒంటి పూటన్నా తిండి మా నిండా. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా. పోయినోళ్లకు జెండ గప్పి దండలేసిరి దండాలు పెట్టి, మీ ఉద్వేగ ఉపన్యాసాలు మా బిడ్డల వడివెట్టె కీడు, ఉద్యమానికి దిక్కు యువకులన్నారు, తల్లి రుణము తీర్చే త్యాగమన్నారు, రోజుకో సావుకు ఎదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు, నాయకుల పిల్లలు ఏడన్న ఒక్కడు త్యాగాలను తెలిసి చచ్చిపోయిండ్రా. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు దచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా. సేవాలపై ప్రమాణాలు అరే చేసిన పెద్దలు ఏరు, కాటికాడ మాట తప్పిరి వాళ్ళ కాళ్ళ కట్టుకు పెట్టిరాను, పదవి లెక్క కాదు గడ్డి పోసన్నారు, పార్టీల కలితంగా తెలంగాణ అన్నారు. జేఏసీ ముసుగులో జెండాలు జేఏసీ ముసుగులో జెండాలు గప్పిండ్రు, మీడియా ఎదురొస్తే జోరుగా చెప్పిండ్రు, ఏ కుక్కలా కొడుకు కుర్చీని వదలలే, సచ్చిన బిడ్డల ఎవ్వడా చెయ్యలే. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు చర్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా. గాలి సావులన్నీ మాయా, గాలి మోటార్లు ఎక్కేది మీరా, ఏడ్పులు దుఃఖాలు మాయా, ఏసీ బంగ్లాల దర్జాలు మీయా, ప్రాణత్యాగాలను పర్యాసము చేసి ఉద్యమానికి పెద్ద ద్రోహాన్ని తలబెట్టి, పాడల పైన ఓట్ల నేరుకుండ్రు, కడుపుగాని నొల్ల ఉసురు వంచుకుండ్రు, మా తల్లుల శోకాలు తప్పకుండా దాకి ఇల్లిడిపు లేకుండా ఒరిగిపోతుంటారు. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా. మా బిడ్డలు ఈ శోకంలో మేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల, ఆ బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా. ఆనాడు తెలంగాణ కోసం అమరులవుతున్న బలిదానాలు అవుతున్నటువంటి యువతను నువ్వు మీసాలు మొలిచినటువంటి ఎంతో బంగారం అయితే ఉన్నటువంటి బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రుల దీన బాధ, వాళ్ళు ఏడుస్తున్నటువంటి దీన చరిత్ర, వాళ్ళ దుఃఖాలనే ఈ పాటగా చిత్రీకరించారు. మీరు తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం ప్రధాన బాధ్యత స్వీకరించారు. 10 ఏళ్లకు పైగా ఆ బాధ్యతలో ఉండి తెలంగాణ జాగృతి నిర్వహించిన బతుకమ్మ పాటల విషయంలో మీరు అనేక పాటలు రాశారు. అనేక పాటలు గ్రామాన చేరిపోయాయి. ఆ అనుభవాలు ఏంటి? తెలంగాణ జాగృతి నేను అంటే ఒక కళారంగం నుండి ఒక అరుణోదయ సంస్థ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎన్జిఓ రంగం తర్వాత కళలకు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు కరెక్ట్ వేదిక అనిపించింది తెలంగాణ జాగృతి 2014లో. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు నాకు మొదటి పరిచయం అంటే మొదటి సంస్థకు పరిచయం కాగానే మొదటిసారే సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతలో తెలంగాణలో సాంప్రదాయమైనటువంటి బతుకమ్మల పాటలు సేకరించి వాటిని రికార్డ్ చేసి ప్రజలకు అందివ్వడంలో అది మంచి తృప్తినిచ్చినటువంటి పని. అంటే ఎన్నో సాంప్రదాయ బతుకమ్మ పాటలు సుమారుగా తెలంగాణ జాగృతికి 273-76 పాటలు నేను సాంప్రదాయ పాటలు అందించిన. ఎన్ని జిల్లాలు తిరగాల్సి వచ్చింది? ఎక్కువ మన
గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చింది. పర్యటించి పుస్తకాలు కూడా అందించారు, పుస్తకాల ముద్రణ అయింది. అందులో అనేకమైన పాటలు, చప్పట్ల పాటలు ఇచ్చడం జరిగింది. మంచి అనుభవం అది. నేను అంటే సాంప్రదాయ సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యమైనటువంటి ఒక గొప్ప పండుగ. ఆ పాటలను అనేకమైనటువంటి బయటికి రావడం జరిగింది. ప్రజల మౌఖిక సాహిత్యం వాళ్ళు మనం సేకరించినప్పుడు వాళ్ళకి చదువు రాదు, అవును, వాళ్ళ చాలా కట్టడం తెలుసు, పాడడం తెలుసు, కానీ వాళ్ళకి చదువు రాదు, రాత రాదు. వాళ్ళతో కూర్చొని వాళ్ళు వాడుతూ ఉంటే రికార్డ్ చేసుకోవడం, వాళ్ళ మధ్యలో ఏదైనా మిస్ అయితే మళ్ళీ మొదటిగా నుండి వాడేది. అట్లా చాలా పాటలు చేయడం జరిగింది. ఇప్పటికీ సంస్థకు ఉన్న పాటలన్నీ ఉన్నాయి. తర్వాత అందులో మిగతా పాటలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి వీరమనుల వీరోచితమైనటువంటి పాటలు కూడా జాగృతి నుండి రూపొందించిన పాటలు కూడా రాయడం జరిగింది. పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట, త్యాగాల తర్పణం తెలంగాణ చరిత, సమర చదరంగముల సాలున్న ఘనత, వీరనారీ మనుల వారసత్వం విచట, తెలంగాణ సంస్కృతి ఎత్తుకొనే మన చరిత. పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట, సర్వజన సుఖినో వసస్య శ్యామల నేల, ప్రజల కొరకే ప్రభువులున్నట్టి పాలన, ఖడ్గమెత్తి కదన రంగాన శివమెత్తి, శత్రు సైన్యాలను తరిమి తలలను నరికి, ఓరుగల్లు పోరు రుద్రమై నిలిచిన, ఓరు కల్లు పోరు పురుషులను నిలిపిన, రుద్రమాంబ వీర రౌద్రమై నిలిచింది. పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట, అడివమ్మ సిగలోన జమిలి పూల పంట, కోయగొండు దొరల సెంచుల రాజ్యమట, కరువుతో అల్లాడి ఒరుగైన జీవులను శిస్తులు గట్టమని పీడించే రాజులట, తిప్పి కొట్టిరి రాజు ఆజ్ఞలను అవలీల, సమ్మక్క సారక్క శౌర్యము ఈ నేల. పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట, నైజాము పాశవికుజ నైజాము రజకారు పాశవిక జాగీరు, విసునూరు దేశముకు ఇష్ట రాజ్యం వేలే, దొరల గడులోన బానిస బతుకులు, చితికిపోయిన బతుకు ఆశయం ఎరుపెక్కే, తెలంగాణ రైతాంగ సాయిదై కమలమ్మ, కొడవలెత్తిన సాకలైలమ్మ దీనేల. పౌరుషాల పోరు పటిమల గడ్డ తీరులకు ఈ ధరణి పురుడోసెనంట, గత చరిత తవ్వితే గర్జించెనెత్తురు, సర్వాయి పాపన్న సాహసం మెప్పులు, రామ్జీ గోండు బల కొమరము భీముడు, తురే బాజు కాను షోయబు అమరులు, బందగి కొమరయ్య నారాయణ పవర్, బండియాదన్న బంధుకు ఎత్తిన నేల. పౌరుషాల పోరు పటిమల గడ్డ ధీరులకు ఈ ధరణి పురుడోసెనంట, త్యాగాల తర్పణం తెలంగాణ చరిత, సమర చదరంగముల సాలున్న ఘనత. ఇలాంటి పాటలు కూడా జాగృతి. అప్పుడు బైరాన్పల్లి ప్రాంతాలన్నీ పర్యటించారా మీరు? అంతా తిరిగి ఆ ప్రాంతాలన్నీ నిజాలు. అంటే ఎక్కడైనా పాటల సేకరణ సందర్భంగా బాగా హృదయాన్ని కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వృద్ధులతోని కానీ, ప్రధానంగా వృద్ధుల దగ్గరనే ఎక్కువ పాటలు ఉంటాయి, శ్రామికుల దగ్గరనే ఉంటాయి, మిగతా వాళ్ళ దగ్గర ఉండవు ఎక్కువ. అంటే ఇప్పుడు బాధ అనిపించినప్పుడు అంటే బతుకమ్మ పాటలల్లా సార్ అక్కమ్మ చరిత్ర ఉంటుంది, బాధ అనిపిస్తుంది. ఆమె తెలుసు, ఆమె ఆరాము అంటే చెర్ల మునుగుతా అని తెలుసు కూడా. ఒకటో మెట్టు దిగి ఉయ్యాలో బిందె మునుగుతా లేదు ఉయ్యాలో, రెండో మెట్టు దిగే ఉయ్యాలో బిందె మునుగుతుందేమో ఉయ్యాలో, మూడో మెట్టు దిగిన ఉయ్యాలో బిందె మునుగుతా లేదు ఉయ్యాలో, నాలుగో మెట్టు దిగిన ఉయ్యాలో బిందె మునుగుతా లేదు ఉయ్యాలో, ఐదో మెట్టు దిగిన ఉయ్యాలో బిందె మునుగుతా లేదు ఉయ్యాలో, ఆకాశాన పోయే ఉయ్యాలో పక్షులార ఉయ్యాలో, తొట్టెలున్న బాలకు ఉయ్యాలో అమ్మ లేదని చెప్పు ఉయ్యాలో. అట్లా అక్కమ్మ కథ ఒకటి. తర్వాత అలా ఎక్కువ ఇతిహాసాలు ఎక్కువ ఏముంటాయి సార్ అంటే,
మహిళల సంబంధించినటువంటి బాధలే ఉంటాయి. పాడేది మహిళలే కాబట్టి మహిళలకు సంబంధించిన బాధలు ఎక్కువ. కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఉయ్యాలో, కళ్ళ నీళ్ళు తీసి ఉయ్యాలో, ఎందుకే సెల్లెల ఉయ్యాలో, ఏమి కష్టమమ్మ ఉయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, ముడుచుకో కురులను ఉయ్యాలో, పొయ్యి వద్దామమ్మ ఉయ్యాలో, వెళ్ళి మీ వాళ్ళతో ఉయ్యాలో, చెప్పిరావు అమ్మ ఉయ్యాలో. అంటే ఇట్లాంటి అన్నలు చెల్లెలకు సంబంధించిన బాగుండే. తర్వాత బాధ అనిపించింది అంటే అమరవీళ్ళ చనిపోయినప్పుడు పోయినప్పుడు వాళ్ళ తల్లు వాళ్ళ దీనస్త్రీ వాళ్ళ బాధ చూస్తే బాగా బాగా అనిపించేది. అంటే ఇక అందులో అమరవీరులకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు తక్కువ, అంతకంటే చాలా తక్కువ కుటుంబాలే, అంటే పేదరిక కుటుంబాలే ఎక్కువగా, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా అమరులయ్యారు. అమరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి చెప్పేది చెప్పుకుంటూ ఏదో ఘటన వాళ్ళ బిడ్డ చచ్చిపోయి ఆ గుర్తు చేడ్చేది. ఇప్పుడు చాలామంది మనతోటి మంచిగా చెప్పేది, చెప్పుకుంటే కన్నీళ్ళు పెట్టుకున్నది, సడన్గా వాళ్ళ కొడుకో బిడ్డ గుర్తొచ్చేది వాళ్ళకి. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మారిన పరిస్థితుల వల్ల రాజకీయాలు కూడా మారినాయి తెలంగాణలో. ఈ మారిన రాజకీయాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులు, ఏర్పడ్డ విధానాలు రకరకాలుగా ఇప్పుడు మార్పులు వచ్చినాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే తెలంగాణ ప్రజలు ఏదైతే కాంక్షించి తెలంగాణ కోసము ముందు నిలబడి కొట్లాట చేసిరో ఆ ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ అందించాలి. అంటే రాజకీయాలు మారుతాయి. ఇప్పుడు రాజకీయాలు అనేకమైన ప్రతి రాష్ట్రంలో ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నది. అయితే రాజకీయ మనుగడ కోసం, రాజకీయ ఉనికి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీలు అయితే నిలబడతాయి సార్. ఎలా ఒకసారి రెండుసారి చూస్తారు జనాలు కూడా. తర్వాత అన్నీ అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఓన్ చేసుకుంటారు. అంటే ప్రజలంటే ఇప్పుడు పరిస్థితి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవడం, ప్రచారం అంతే కదా, అట్లా మారిపోయింది. ఎవరికి ఏ పార్టీకి ఎక్కువ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఏ పార్టీ ఎక్కువగా వాళ్ళు ఇష్టం వచ్చింది అంటే బాగా తయారైంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువత ఇంకొక సమస్య ఉన్నది. ఒకప్పుడు మనము అంటే మీరున్నప్పుడు నేనున్నప్పుడు చేసిన వాతావరణం వేరు. అప్పుడు ఫోన్ లేదు, ఆండ్రాయిడ్ ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు, ఏది లేదు. అంటే ఎవరు కూడా ఒక పేపర్ చూసేది, ఒక వార్తలు చూసేది, అది ఒక ప్రజల సమస్య ఉన్న కలిసి వచ్చేది. సోషల్ మీడియా ఉండడం మంచిదే, కానీ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ అనేది ఏంటంటే వాస్తవికంగా వాస్తవాలను ప్రజలకు వెలుగుచ్చితే మంచిది. నైతిక విలువలు ఉండాలి. అయితే విలువలు లేని, మీరు అన్నట్టు నైతిక విలువలు లేని స్వార్థం కోసము ఈ దుష్ప్రచారాలు చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ అంశాలు చాలా ముందుకొచ్చాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలు హరిస్తున్నాయని ఆనాటి నుంచి నేటి దాకా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు హరిస్తున్నాయి. రకరకాల పద్ధతులు పాలకులు అవలంబిస్తున్నారు. అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, పల్లెలో కావచ్చు, ఎక్కడైనా అదే పరిస్థితి. వీటి మీద మీరు రాసిన పాట ఒకటి ఉంది. తెలంగాణ మరదేశ తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా మీరు అన్నట్టు అనేక జరుగుతున్నాయి. ప్రజా ఉద్యమాల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రజాపక్షాన కొట్లాడే వాళ్ళ మీద జరుగుతున్నాయి. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటము సమయంలో వీరోచితంగా పోరాడినటువంటి కొంతమంది చరిత్రనే లేదు అసలు. వాటి మీద కొంత రాయడం అంటే తురేబాజ్ ఖాన్, వట్టికోట అల్వార్ స్వామి, నారాయణరావు పవార్, రామ్జీ గోండ్, ఇట్లాంటి వాళ్ళ చరిత్ర ఎక్కడ పాఠ్యపుస్తకాలు లేవు. ఇప్పటికి లేవు, ఇప్పటికి కూడా లేవు. అది దాని దృష్టిలో ఒకటి రాసి ఉంటే, స్వేచ్ఛా స్వాతంత్రం కైరన రంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఎదిర చరిత్ర పుటలల్లో నారాయణ ఘనత. మన జాతి బిడ్డలే, మన పంట కంకులే, భారతం మావడిలో ఊగిన రత్నాలే తెలంగాణ వీరులది ఎదిర చరిత్ర పుటలల్లో నారాయణి ఘనత. నైజాము పీడించి పన్నులను గుంజి రెవెన్యూ సొమ్మంతా ఆంగ్లేయులకు వంపే బానిస సంఖ్యల్లా చెరసాలనెదిరించి సిపాయి తిరుగుబాటు ఎదురు నిలిచింది. తుర్రేబాజు కాను పీరంగులై లేసే తెల్లోడి ఇంటిపై యుద్ధ వ్యూహం చేసే రోహిల్లా సైన్యాలు కోటిపై దండెత్తి బ్రిటిషు రెసిడెన్సీ బీటలు వారింది. తుఫానై హోరున పోరు తుపాకీ గుండ్లకు బలి అయిన ధీరుడు తుర్రేబాజు కానురా మన వీరుడు.
వీరుడు ఎందుకు మరిసినారో తీరుణ్ణి తుర్రే బాజు కానురా మన వీరుడు ఎందుకు వలసినారో వీరుణ్ణి స్వేచ్ఛా స్వాతంత్రం కైరన రంగ సమరంలో ప్రాణాలు ఎదురడ్డి పోరాడి ఓరాడి తెలంగాణ వీరులది ఎదిర చరిత్ర పుటలల్లో నారాయణ ఘనత. ఇట్లా వీరులదందరిది సోయబుల్లా ఖాన్, తురేబాజ్ ఖాన్, నారాయణ పవర్, రామ్జీ గోండ్ వీళ్ళందరిది చెప్పుకుంటా పెద్ద పాట అన్నట్టు. ఇలా చెప్పుకుంటా రాసినటువంటి పాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాట అనేక మాధ్యమాలలో వస్తుంది, రచయిత ఎవరనేది అందుకని స్వేచ్ఛా స్వాతంత్రమే ఈ రణరంగ సమరంలో అనే పాట కోదార్ సీన్ రాసింది, నేను రాసింది. అప్పుడు సాయి చంద్ వాడిండు. ఆ పాట గొప్పగా ప్రజలకు పోయింది. తర్వాత మీరన్నట్టు తరతరాల మోసాలకు బలైపోయిన బతుకు చూసి, వలస పాలకుల చేతుల అనసబడ్డ బతుకు చూసి, ఎదురు తిరిగి అమరులైన ఆరని నెత్తురును చూసి, మండే మంటై వేసి యుద్ధమన్నరో వీరులమ్మో జోహార్లు, అరసిద్ధమన్నరో అమరులమ్మో జోహార్లు. రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల. నూనూగు మీసాలు మొలిసిన పులి పిల్లలాలు, పల్లెటూళ్ళలో ఉట్టి పై చదువుకు పట్టమొచ్చి, అరే ఇరి దుంకి లేగలోలే ఒక్కటైతిరో అన్నలారో ఇయ్యాల, ఆటకు ఇలైతిరో అన్నలారో ఇయ్యాల. రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఇయ్యాల, విద్యార్థి యోధులో అన్నలారో ఇయ్యాల. విముగన్న తల్లులకు పాదాభి వందనం, మీరేసిన అడుగులకు నిలువెల్ల వందనం. తెలంగాణ యువకులలో మెరుస్తుంది మీ త్యాగం, తెలంగాణ యువకులలో మెరుస్తుంది మీ త్యాగం. ఎగురుతున్న జెండల్లో గుర్తులు మీరో అన్నలారో ఉయ్యాల, పొడిసే పొత్తులు మీరో అన్నలారో ఉయ్యాల. రాలిన మోదుగు పువ్వుల రాసులు మీరో అన్నలారో ఉయ్యాల, తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల. పూసే తంగెడు పువ్వుల పురులైతిరో అన్నలారో ఉయ్యాల, విద్యార్థి యోధులో అన్నలారో ఉయ్యాల. మీరు రాసిన అనేక పాటలు ఉద్యమ పాటలు కానీ ఇతర పాటలు కానీ సినిమాల్లో వచ్చాయి, కానీ సినిమా కోసం మీరు ప్రత్యేకంగా రాసిన పాటలు ఏం లేవు. సినిమా కోసం ప్రత్యేకంగా రాలేదు సార్. వీర తెలంగాణలో అసైదుల ఆరతి పెట్టుకున్నారు. ఇంకో పోరు తెలంగాణలో ఓ సాంగ్ ఇచ్చిన, అంతేగాని ప్రత్యేకంగా సినిమా పాట రాయాలని ప్రయత్నాలు చేయాలి. ఎందుకు చేయలేదంటే ఇక నేను పట్టు ఆ సినిమాలో అనుసొంటి తిరిగి టైం ఇదంతా ఎందుకు, నా సాహిత్యం అవసరం అనుకుంటే వస్తే రాస్తా అంతే అనుకొని ప్రజా సాహిత్యానికే పరిమితం అయిపోయారు. అంతే కానీ మనకు రచయిత కావాల్సిన తృప్తి, బతకడానికి జీవనోపాధి రెండు తృప్తినిచ్చే పని చేసుకుంటూ తృప్తిగా బతకడం ముఖ్యం అనుకొని అట్లనే ఉన్నాను. చివరగా మీ కుటుంబం గురించి వివరిస్తారు. మా కుటుంబం సార్ గుండాల మండలం గంగాపురం. మా నాన్న పేరు చంద్రగిరి అంజయ్య, మా అమ్మ పేరు యాదమ్మ. మాకిద్దరు సిస్టర్స్, నేను ఒక్కడిని. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. వ్యవసాయ కుటుంబం. మా నాన్న అప్పట్లో క్రాస్ అనే ఒక ఎన్జిఓలో నైట్ స్కూల్ టీచర్గా పనిచేసాను. మేము చిన్నవాడు క్రాస్ సంస్థ రాత్రిబాళ్ళి టీచర్గా పనిచేసేది. అందులో మొత్తము చైతన్యము, వెట్టి చాకిరి, దొరల పీడిత వ్యవస్థ మీద తిరుగుబాటు, కూలి రైతుల అది అట్లనే ఒక మంచి ఒక అభ్యుదయ నేపథ్యంతో ఉన్నటువంటి సామాజిక నేపథ్యంతో ఉన్న సంస్థ అది. అదే మీకు బీజం వేసి ఉంటుంది. అది బీజం వేసింది నిజానికి కూడా. అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా టార్చర్ చేస్తారు, భూస్వామ్య వ్యవస్థ భూములను ఎట్లా దోసుకుంది, కూలీలను ఎట్లా దోసుకుంటుంది, శ్రమదోపిడి ఎట్లా అవుతుంది, దాని మీద ఉండే. అందులో భూభాగవతం బాగుండే, దొర ఒక జీతాడు మల్లయ్య మీద. ఆ భాగవతం వింటే నిజానికి కూడా పెద్ద రెవల్యూషనరీ అది. అట్లాంటి సంస్థలో మా నాన్న పనిచేసాను. కొద్ది వ్యవసాయం ఉండే, చిన్న వ్యవసాయ కుటుంబం గురించి చెప్పారు కానీ కనీసం వాళ్ళ పేర్లు చెప్పలే, ప్రస్తుత కుటుంబం పేర్లు కూడా. ఇప్పుడు మా నాన్న పేరు అంజయ్య, మా అమ్మ పేరు యాదమ్మ, మా భార్య పేరు విజయలక్ష్మి, నా పేరు శ్రీనివాస్, మీ పేరు అందరికీ తెలుసు. మా బాబు పేరు సాకేత్, మా పాప పేరు యశస్విని. చిన్న ఫ్యామిలీ. మాకు 2 సిస్టర్స్. మా పెద్ద సిస్టర్ అమరావతి, చిన్న సిస్టర్ శోభారాణి. వాళ్ళు మ్యారేజ్ వెల్ సెటిల్ అంతా ఇక్కడ. అయితే మా కమ్యూనిటీ వచ్చేసి గౌడ కమ్యూనిటీ.
అయితే ఇట్లా అంటే చాలా అనేకమైన మాకు బావి ఉండేది, ఆ బావి ఎండిపోయేది, నీళ్ళు ఉండకపోయేది, మోటార్ కాలిపోయేది. ఎంత సమస్యలు అందులోకెళ్ళి చూసుకుంటూ వచ్చినాండి. తర్వాత మా పెదనాయన తెలంగాణ సాయుధ పోరాటంలో బుర్రకథ కళాకారుడు. తర్వాత మాకు తెలిసిన బంధువులు చాలామంది ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాలు, నక్సల ఉద్యమంలో పోయినారు, అమరులైనారు. ఆ ప్రాంతం అంతా అట్లే ఉండే. అవన్నీ చూసి ప్రభావితమైనదే పాట అట్లా పుట్టింది. అనేకమైన పాటలు రాసినాము. అక్క చెల్లెల బాధ మీద, రైతు బాధ, చాలా అసలు చెప్పుకుంటూ పోతే చాలా పాటలు. సేను కోసం, శనిక కోసం, సాగునీటి బోర్ల కోసం అప్పు తెచ్చి పత్తి వెడితే నకిలి విత్తనాలు గరిసే వరస కరువులు అరక నిలిశాయా అయ్యా, గిట్టుబాటు లేని వ్యవసాయం అయ్యా, కచ్చకిచ్చెను మన సంసారం, కష్టమే నీ వంతు అనుకొని కాలముతో పోటీ పడితివి, కలిమిలేమి తెలువకుండా ప్రేమతోటి మమ్ము పెంచినవే అయ్యా, మా బాధలెవరు చూడవస్తారే అయ్యా, మా గోసలెవరు తీర్చవస్తారే, కోడి కూత కూసినప్పుడు కునికుపాటు నిదురాపుడు, అప్పులిచ్చిన సాములు తలుపు దట్టి లొల్లి వెడితే పాకిరీచని బయటికి ఇచ్చిందా అయ్యా, జాలి చూపుల గడువులడేటివా, కంటికి పుట్టడేర్చితివా, సావనికి మనసు తెచ్చే అయ్యా, మేము నీకు గుర్తు రాలేదా. ఇట్లా రైతులు చచ్చిపోయినప్పుడు ఎదిగున్న ఆడపిల్లలు వాళ్ళ వేదన పాట. ఇట్లా చాలా రాసిన మహిళల మీద, దీని మీద, బాల్య వివాహాల మీద, చదువుల మీద అనేకమైన ఒక ఉద్యమ పాటతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని నేపథ్యాలతో కూడినటువంటి పాటలు అందించడం జరిగింది. ఇది ప్రజా కళాకారుడు, ప్రజా గాయకుడు, ప్రజా జీవితాన్ని రచించిన కోదారి శ్రీనివాస్ జీవితం. వారు తమ జీవితానుభవాలను వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.